చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. దిస్ ఇస్ నందిని. మతోన్మాదం తలకెక్కి మానవత్వం మరచి అమాయక ప్రజలపై జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టులు జరిపిన దాడిని నెంబర్ వన్ న్యూస్ తీవ్రంగా ఖండిస్తోంది. సాటి మనుషుల ప్రాణాలు తీయమని ఏ మత గ్రంథం చెప్పింది? నిస్సహాయుల ఉసురు తీయమని ఏ దేవుడు బోధించాడు? దేవుడి పేరుతో మనుషులు జరిపే ఈ మారణ హోమాన్ని వారు పూజించే దేవుడు కూడా హర్షించడు. సాటి మనిషిని ప్రేమించని, సాయం చేయని మతం మనకెందుకు? ఈ పూజలు ఎందుకు? ఎవరి కోసం ఈ దుర్మార్గం? ఈ మృత్యుఘోష వల్ల ఎవరికి లాభం? అసహనంతో అసమర్థులు చేసే దండయాత్ర ఇది. మానవత్వం మా మతం, సర్వమతాలు మాకు సమ్మతం. ఉగ్రమోకల ముష్కర దాడిలో అసువులు బాసిన వారికి నెంబర్ వన్ న్యూస్ ప్రగాఢ సంతాపం తెలియజేస్తోంది. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. నెంబర్ వన్ న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. కుక్కతోక వంకర అన్నట్లుగా పాకిస్తాన్ వక్రబుద్ధి మాత్రం మారడం లేదు. తినడానికి సరైన తిండి కూడా లేని దేశం, ఆర్థికంగా అతలాకుతలమవుతున్న దేశం ఏదైనా ఏం చేస్తుంది? ముందు తన ఇల్లు చక్కబెట్టుకుంటుంది, దేశ ప్రజల బాగోగులను చూసుకుంటుంది. అయితే పాకిస్తాన్ దేశ కుట్రలు కుతంత్రాలు మాత్రం వేరే విధంగా ఉంటాయి. తన దేశ ప్రజలు క్షేమం గాలి కొదిలి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అలజడులు సృష్టించడానికి నిత్యం ప్రయత్నిస్తుంది. జమ్మూ కాశ్మీర్లో ప్రకృతి అందాలతో అలరించే ప్రాంతం పహల్గాంలో ఏప్రిల్ 22 మంగళవారం నాడు ఊహించని విధంగా ఉగ్రవాదులు పర్యాటకులపై తుపాకీలతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో దాదాపు 26 మంది పర్యాటకులు చనిపోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. దాడి చేసిన 6 ఉగ్రవాదుల్లో 4 పాకిస్తాన్కు చెందిన వారైతే మరో 2 స్థానికులని ఇప్పటికే భారతదేశం ప్రకటించింది. నిందితుల ఆచూకీ చెప్పిన వారికి 20 లక్షల రూపాయలు రివార్డును కూడా ప్రకటించింది. అమాయక ప్రజల ప్రాణాలు తీసిన పాకిస్తాన్ చేసిన ఈ పనికి ఆగ్రహించిన భారత్ నదీ జలాలను పాకిస్తాన్కు నిలిపివేస్తున్నట్లు, వాగా సరిహద్దు మూసివేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా పాకిస్తాన్ ప్రజలకు సంబంధించిన అన్ని రకాల వీసాలను రద్దు చేస్తూ వారిని తక్షణమే పాకిస్తాన్కు తిరిగి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. 2 దేశాల హై కమిషన్లోని సిబ్బంది సంఖ్య 50 నుంచో 30 మందికి కుదించింది. తాజాగా పాకిస్తాన్లోని ఉగ్రమూకల స్థావరాలను మట్టుబెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. అన్యం పుణ్యం తెలియని సామాన్య ప్రజలను చంపిన పాకిస్తాన్ టెర్రరిస్టులపై తగిన ప్రతీకార చర్య తీసుకోవాలని దేశవ్యాప్తంగా డిమాండ్ ఊపందుకున్న సమయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా బుద్ధి చెప్పినా పాకిస్తాన్ పెడచెవిన పెట్టడంతో ఈసారి మర్చిపోలేని విధంగా బుద్ధి చెప్పాలని ఇండియా భావిస్తోంది. గతంలో కూడా ఇండియా సర్జికల్ స్ట్రైక్ చేసినప్పటికీ పాకిస్తాన్ ఉగ్రమూకలు పెంచి పోషించడం మానలేదు. ఒకసారి గతంలో ఇండియా చేసిన సర్జికల్ స్ట్రైక్స్ పరిశీలిస్తే 2016 సెప్టెంబర్ 18న జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోని భారత ఆర్మీ శిబిరంపై దాడి చేశారు. ఇందులో 19 మంది సైనికులు అమరులయ్యారు. 2016 సెప్టెంబర్ 28వ తేదీ రాత్రి భారత సైన్యానికి చెందిన పారా స్పెషల్ ఫోర్సెస్ POKలోని నియంత్రణ రేఖను దాటి ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఈ ఆపరేషన్లో భాగంగా బింబర్, హాట్ స్ప్రింగ్, కెల్, లేపా సెక్టార్లలో ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేశారు. దాదాపు 38 నుంచి 50 మంది ఉగ్రవాదులతో పాటు 2 పాక్ సైనికులు సైతం మరణించారు. 2019 ఫిబ్రవరి 26వ తేదీన పుల్వామా దాడి అనంతరం వైమానిక దాడి చేసింది. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో CRPF కాన్వాయ్పై జైషే మహమ్మద్ ఆత్మాహుతి దాడి చేసి 40 మంది సైనికులను చంపివేసింది. 2019 ఫిబ్రవరి 26న భారత వైమానిక దళానికి చెందిన 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు POKలోని బాలకోట్, చకోతి, ముజఫరాబాద్లోని జైషే ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేశాయి. ఈ ఆపరేషన్లో 1000 కిలోల బాంబులను ఉపయోగించారు. దాదాపు 300 మంది ఉగ్రవాదులు మరణించారని ప్రకటించారు. జైషే ఆల్ఫా 3 కంట్రోల్ రూమ్ కూడా ధ్వంసమైంది.
నవంబర్ 13, 2020న భారత సైన్యం అనేక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే దీనిని అధికారికంగా సర్జికల్ స్ట్రైక్గా ప్రకటించలేదు. అమాయక ప్రజలను చంపిన సంఘటన తర్వాత ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో కేక్ కట్ చేయటం పాకిస్తాన్ దుష్ట ఆలోచనలకు పరాకాష్ట. మతోన్మాదం తలకెక్కి మానవత్వం మరచి అమాయక ప్రజలపై జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టులు జరిపిన దాడిని నెంబర్ 1 న్యూస్ తీవ్రంగా ఖండిస్తోంది. సాటి మనుషుల ప్రాణాలు తీయమని ఏ మత గ్రంథం చెప్పింది? నిస్సహాయుల ఉసురు తీయమని ఏ దేవుడు బోధించాడు? దేవుడి పేరుతో మనుషులు జరిపే ఈ మారణ హోమాన్ని వారు పూజించే దేవుడు కూడా హర్షించడు. సాటి మనిషిని ప్రేమించని, సాయం చేయని మతం మనకెందుకు? ఈ పూజలు ఎందుకు? ఎవరి కోసం ఈ దుర్మార్గం? ఈ మృత్యుఘోష వల్ల ఎవరికి లాభం? అసహనంతో అసమర్థులు చేసే దండయాత్ర ఇది. మానవత్వం మా మతం, సర్వమతాలు మాకు సమ్మతం. ఉగ్రమోకల ముష్కర దాడిలో అసువులు బాసిన వారికి నెంబర్ 1 న్యూస్ ప్రగాఢ సంతాపం తెలియజేస్తోంది. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. నెంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.